వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు మనం రియాక్ట్ నేటివ్ ఫైల్ స్ట్రక్చర్ అయితే చూద్దాం. ఒక యాప్ ఎలా ఏమేం ఫైల్స్ ఉంటాయి ఏంటి అని చెప్పి అండ్ సమ్ ఎక్స్టెన్షన్స్ కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియో లాస్ట్లో. మనం యాప్ స్ట్రక్చర్కి వచ్చేసరికి ఫస్ట్ మనకి యాప్ ఫోల్డర్ అయితే ఉంటుంది. నేను ఈ ఫైల్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫైల్స్ అన్ని డిలీట్ చేసేస్తాను. ఇవి డిలీట్ చేయడం వల్ల ఏం కాదు, ఏంటంటే ఇది ప్రీ డిఫైన్డ్ కోడ్స్ అనేటివి మనకి బై డిఫాల్ట్‌గా వస్తాయి. మనం యాప్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఇవి మనకు అవసరం లేదు. మొత్తం డిలీట్ చేసేయండి. ఇక్కడ .tsx ఫైల్స్ కనబడుతున్నాయా? ఈ యాప్ ఫోల్డర్‌లోటివి. అండ్ ఇక్కడ అసెట్ కాంపోనెంట్స్ అండ్ హూక్స్ ఇవేం అవసరం లేదు. మనం మళ్ళీ ఓన్‌గా రాసుకోవచ్చు ఈ కోడ్ అంతా. నేనైతే అన్‌యూజ్డ్ ఫైల్స్ అన్నీ డిలీట్ చేసేసాను. ఓకే. ఇప్పుడు మనం యాప్ స్ట్రక్చర్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకే. మీరు ఫస్ట్ క్రియేట్ చేయంగానే యాప్ నేమ్ ఇచ్చి మీకొక యాప్ నేమ్‌తో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఫోల్డర్‌ని ఎలాబొరేట్ చేస్తే మీకు ఫస్ట్ ఫోల్డర్ కనబడేది యాప్. ఈ యాప్ ఫోల్డర్‌లో ఏముంటాయంటే, నేనిక్కడ ఎగ్జాంపుల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం ఇన్‌స్టాగ్రామ్ తీసుకుంటున్నాను. మీరు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయంగానే మీకు హోమ్ పేజ్‌లో ఏం కనబడతాయి? స్టోరీసు, పోస్ట్సు, కింద మెనూ బారు, హోము, సెర్చు. ఇక్కడ మనకు కనబడిన ఫ్రంట్ పేజ్‌ని మనం ఇక్కడ యాప్‌లో డిజైన్ చేస్తాము. ఈ యాప్‌కి ఇచ్చే ఫంక్షనాలిటీసే కాంపోనెంట్స్‌లో ఉంటాయి. ఈ యాప్‌లో మళ్ళీ మనం ట్యాబ్స్ అని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో గమనించండి. మనకు హోమ్ ఉంటుంది, సెర్చ్ ఉంటుంది, మనం క్రియేట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. అలాగే రీల్స్‌కి అండ్ ప్రొఫైల్‌కి వీటన్నిటికి సెపరేట్ ట్యాబ్స్ అనేటివి క్రియేట్ చేస్తారు. వీటి ద్వారా మనం ఒక్కొక్క ఫంక్షనాలిటీని యాక్సెస్ చేయొచ్చు. అసెట్స్ ఫోల్డర్స్‌కి వచ్చేసరికి, అసెట్స్ ఫోల్డర్స్ ఏంటంటే మీరు ఇన్‌స్టాగ్రామ్ లోగో చూడొచ్చు. ఆర్ ఎల్స్ మీకు హోమ్‌కి ఒక ఇమేజ్ అనేది అక్కడ పీఎన్‌జీ అనేది పెట్టారు. ఇట్లాంటి పీఎన్‌జీస్, ఆడియో ఫైల్స్, మీకు కావాల్సిన నెసెసరీ డాక్యుమెంట్స్ అన్నీ దీంట్లో అసెట్స్ ఫోల్డర్స్‌లో స్టోర్ చేసి మీకు కావాల్సిన ఫైల్ దగ్గర ఇంపోర్ట్ చేసుకోవడం కోసం యూజ్ చేయొచ్చు అసెట్స్ ఫోల్డర్‌ని. అండ్ కాంపోనెంట్స్ ఫోల్డర్. ఈ కాంపోనెంట్స్ ఫోల్డర్ ఏంటంటే, మీరు ఇందాక చెప్పాను కదా హోమ్, సెర్చ్ అని. అక్కడ మీరు జస్ట్ యూఐని క్రియేట్ చేస్తారు. కానీ దాన్ని బ్యాకెండ్ ఫంక్షనాలిటీ అంతా కాంపోనెంట్‌లో రాస్తారు. కాంపోనెంట్ నుంచి మీ మీకు ఏ డేటాబేస్ కావాల్సిన నోడ్ జేఎస్, మాంగోడిబి ఇట్లాంటి వాటికి కనెక్ట్ చేసుకుంటారు. ఈ కాంపోనెంట్స్‌లోనే ఈ ఆప్షన్స్ సంబంధించిన ఫంక్షనాలిటీ మొత్తం క్రియేట్ చేస్తారు. ఒక్కొక్క సబ్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని. అండ్ కాన్స్టెంట్స్‌కి వస్తే ఈ ఫోల్డర్‌లో ఏముంటాయంటే మీరు డిఫాల్ట్‌గా డిఫాల్ట్‌గా డిక్లేర్ చేస్తారు కదా కలర్సు. ఆ కలర్స్ అనేటివి మీరు ఇక్కడ డిక్లేర్ చేసి మీకు కావాల్సిన ఫైల్‌లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఆ కలర్స్ నేమ్స్‌ని. ఇందుకు ఈ కాన్స్టెంట్ ఫోల్డర్ అనేది యూజ్ చేస్తాం. అండ్ హూక్స్ అనేది కొద్దిగా అడ్వాన్స్ టాపిక్. ఇది జస్ట్ స్టేట్స్ ఇవి కాంపోనెంట్స్‌ని చేంజ్ చేయడం కోసం యూజ్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. అండ్ నోడ్ మాడ్యూల్స్ వచ్చేసరికి మన యాప్ అనేది రన్ చేసేది నోడ్ ప్యాకెట్ మేనేజర్. దానికి సమ్ మాడ్యూల్స్ కావాలిగా, అవన్నీ ఈ నోడ్ మాడ్యూల్స్‌లో ఉంటాయి. అండ్ స్క్రిప్ట్స్ వచ్చేసరికి ఇదేంటంటే రీసెట్ స్క్రిప్ట్. మీరు ఒకవేళ మీ ఫోల్డర్ అనేది సమ్ ఫైల్స్ మిస్ అయిపోయి మీరు రన్ చేయకపోతే రీసెట్ చేసేస్తే ఫస్ట్ మీరు యాప్ ఫస్ట్ ఇన్స్టాల్ ఎలా చేస్తారో అలా వచ్చేస్తుంది, నీట్‌గా క్లీన్ అయిపోయి యాప్ మొత్తం. ఈ యాప్ డాట్ జేసన్‌లో ఏముంటాయంటే, మీరు క్రియేట్ చేస్తున్న యాప్‌కి సంబంధించిన నేము, దాని కాన్ఫిగరేషన్ ఫైల్ అనమాట సింపుల్‌గా చెప్పాలంటే. దానికి సంబంధించిన ఇమేజ్ లోగో, దాని బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ అండ్ ఏవేవి సపోర్ట్ చేస్తది, దానికి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. ఇది మనం నెక్స్ట్ ఫర్దర్ ట్యుటోరియల్స్‌లో అయితే డిస్కస్ చేద్దాము బ్రీఫ్‌గా. అండ్ నెక్స్ట్ బేవెల్ కాన్ఫిగ్ డాట్ జేఎస్. దీంట్లో ఏముంటాయంటే, మీరు ఇన్‌స్టాగ్రామ్ కొన్ని యాప్స్‌లో గమనించినట్టయితే స్టైలిష్ ఫాంట్స్ కొన్ని యూఎస్ అనేది యూజ్ చేస్తారు. మీకు ఈ కాన్ఫిగ్ డాట్ ఫైల్ ఏం చేస్తుందంటే, ఆ యూఎస్‌ని తీసుకొనొచ్చి మీ యాప్‌లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్యాకేజ్ డాట్ జేసన్. ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ ఏంటంటే, మీరు ఇక్కడ రియాక్ట్ నేటివ్ ద్వారా ఈ యాప్ని రన్ చేస్తున్నారు. దానికి కావాల్సిన ప్యాకేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్యాకేజ్ డాట్ జేసన్లో నుంచి వస్తుంది.
ఈ యాప్ మొత్తం రన్ చేస్తున్నారు. ఈ యాప్‌ని ఎలా రన్ చేస్తున్నారు? దీంట్లో ఉన్న స్క్రిప్ట్స్ వల్ల మీరు ఈ యాప్‌ని మొత్తం రన్ చేస్తున్నారు. ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ యాప్ ఫోల్డర్ మొత్తానికి. దీంట్లో మీకు యాప్‌కి సంబంధించిన ప్రతి ఒక్క ప్యాకేజ్, మాడ్యూల్స్ అనేటివి కంప్లీట్‌గా డీటెయిల్‌గా వర్షన్‌తో పాటు క్లియర్‌గా ఉంటాయి. అండ్ నేనైతే ఎక్స్‌టెన్షన్ చెప్తాను అన్నాను కదా! ఆ ఎక్స్‌టెన్షన్ వచ్చేసి ES7 స్క్రిప్ట్స్ అనమాట. ఈ ఎక్స్‌టెన్షన్ ఏం చేస్తుందంటే మీకు ప్రీ డిఫైన్డ్ కోడ్ అనేది రాసిస్తుంది. ఎట్లా అనేది నేను చిన్న డెమోతో చూపిస్తాను ఆగండి. నేను ఒక కొత్త ఫైల్ తీసుకుంటున్నాను. లేఅవుట్ డాట్ జేఎస్ అని చెప్పేసి. ఓకే. లేఅవుట్ డాట్ జేఎస్ఎక్స్. ఇప్పుడు నేను కోడ్ అయితే మొత్తం రాయాలి. కానీ ఈ ఎక్స్టెన్షన్ వల్ల ఏం జరుగుతుందంటే నేను జస్ట్ RNCE అని టైప్ చేస్తే నాకు ప్రీ డిఫైన్డ్ కోడ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనం సెకండ్ దాంట్లో చూసుకోవచ్చు RNCE మనకైతే మొత్తం ఫంక్షన్‌తో పాటు కోడ్ అంతా అదే ఇచ్చేసింది. సో, ఇలాంటి పర్పస్ కోసం మనం ఈ ఎక్స్టెన్షన్స్ అన్నీ వాడుతాము.